మరి టీవీకేకు కోటికి పైగా దాటిన సభ్యత్వాలు. మరి తమింగల వెంట్రి కలంగం తొలి మహానాడు విజయవంతంగా ముగిసిన సభలో మరి నెల రోజులు కాకముందే 1 కోటి మంది సభ్యత్వం అంట. మరి తమిళనాడు రాష్ట్రంలో విజయ్ తలపతి గారు పెట్టిన పార్టీ టీవీకే పార్టీ పెట్టిన మరి కొన్ని రోజుల్లోనే మరి మహానాడు సభ అయితే భారీ ఎత్తున మరి దేశ చరిత్రలోనే నిలిచిపోయే పెద్ద మహానాడు సభ అని మనం చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి తమిళనాడు రాష్ట్రంలోని టీవీకే రాబోయే 2026 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే నెల రోజులు తిరగక ముందే 1 కోటికి పైగా సభ్యత్వాలు వచ్చినాయంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయేమో, మరి ఆ పార్టీకి పెట్టిన నాయకుడు విజయ్ పైన నమ్మకం ఉందేమో ప్రజలకు. ఎందుకంటే వాస్తవానికి ఒక నాయకుడు అంటాడు, నేషనల్ పార్టీల కన్నా లోకల్ల ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వాలని కొంతమంది నాయకులు చెప్తారు. వాస్తవానికి ఈ సౌత్ ఇండియన్ లో మాత్రం నేషనల్ పార్టీలకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అప్పుడప్పుడు ప్రజలు కూడా అటు ఇటు అవుతూ ఉంటారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ఇవ్వాలి మనం. వాస్తవానికి బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ప్రాంతీయ పార్టీ తోటి మాత్రమే అయ్యింది. తెలుగుదేశం మన పక్కన ఆంధ్రప్రదేశ్ మాత్రం అక్కడ బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీ అధికారంలోనే ఉండేది కాదు. అంటే ప్రాంతీయ పార్టీకి అంత బలం ఉంటది. కాబట్టి మరి తమిళనాడు రాష్ట్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు టీవీకే పార్టీ. మరి పార్టీ సిద్ధాంతాలు, మరి పార్టీ పెట్టిన నాయకుడి పైన నమ్మకంతో అక్కడ ప్రజలందరూ కూడా ఒక 1 month లోనే 1 కోటికి పైగా సభ్యత్వాలు వచ్చినాయంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.